ఇది నిజంగా దారుణం. అంటే రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిన ఒక రాయలసీమ లీడర్‌గా అంటే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నుంచే ఎదిగారు. ఇక్కడి నుంచి ఒక లీడర్‌గా ఎదిగిన వ్యక్తి రాయలసీమని విస్మరిస్తున్నారు అంటే నిజంగా ఇవాళ రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. ఇలాంటి నాయకులు ఉంటే రాయలసీమకు ఏ విధంగా లాభం జరుగుతుంది, ఏ విధంగా మనం ఎప్పుడు బాగుపడతాం అనే ఆలోచనలో ఈరోజు అందరూ కూడా నిజంగా బాధపడుతున్నారు, చింతిస్తున్నారు ఇలాంటి నాయకులు ఉన్నందుకు. చంద్రబాబు నాయుడు గారు అసలు రాయలసీమ గురించి కానివ్వండి, రైతుల గురించి కానీ ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. మనం మొదటి నుంచి కూడా చూస్తున్నాము. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అస్సలు మనకు ఆయన వచ్చిన తర్వాతనే అన్ని ప్రాంతాలను ఆలోచిస్తూ రాయలసీమ వెనకబడిన ప్రాంతం అనేసి ఎన్నో ప్రాజెక్ట్స్ని తీసుకుని వచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఆయన ప్రాంతంలో ఆయన టైంలో రాయలసీమకు ఎంతో న్యాయం చేశారు. అదే బాటలో మన రాష్ట్రం బైఫర్కేషన్ తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత